ఈసారి ఎలాగైనా ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ నేతలంతా హాజరైన ఈ సమావేశంలో గెలుపు వ్యూహాలు, సెకండ్ లిస్టుపై చర్చించారు. ఇవాళ రేపో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం హోరెత్తిస్తున్న బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా 29 సీట్లలో అభ్యర్థులను ప్రకటించింది. నిన్న రాత్రి వరకు జరిగిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో రెండో జాబితాపై కమలనాథులు కసరత్తు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ పై మాజీ ఎంపీ పర్వేష్ వర్మను బీజేపీ బరిలోకి దింపింది. ఢిల్లీ సీఎం అతిషి పోటీలో ఉన్న కల్కాజీ నుంచి మరో మాజీ ఎంపీ రమేష్ బిదూరిని పోటీలో ఉంచింది. కొన్ని కీలక స్థానాలకు ఫస్ట్ లిస్టులోనే పేర్లు ప్రకటించిన బీజేపీ మిగతా 41 స్థానాల్లో క్యాండిడేట్లపై కసరత్తు చేస్తోంది. నిన్నటి సీఈసీ సమావేశంలో అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేసిన బీజేపీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఆ ట్రెండ్ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరుగుతుంది. ఫలితాల్లో సత్తా చాటి ఢిల్లీ సీఎం పీఠం దక్కించుకోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. నిన్న రాత్రి జరిగిన సీఈసీ సమావేశంలో కూడా అభ్యర్థుల ఎంపికతో పాటు గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించారు. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రచార అంశాలేంటి అనే అంశాలపైన బీజేపీ సీఈసీ ఫోకస్ చేసింది.